డైలీ టేస్ట్ ది డైలీ. ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకున్నారు. వరుసకు మామ అల్లుళ్ళే అయినా వారిద్దరి మధ్య 10 ఏళ్లుగా పంచాయతీ నడుస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను మామ అల్లుడిని ఏకం చేసిన ఘనత ఓ ఎమ్మెల్సీకి దక్కిందా? అసలు వారిద్దరిని ఆయన ఎందుకు కలిపారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని నానుడి ఉంది. కొందరు నేతలు ఒకే కుటుంబంలో ఉంటున్నా వేర్వేరు పార్టీలో కొనసాగుతారు, బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఈ కోవకే చెందుతారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత తమ్మినేని సీతారాం, కూన రవికుమార్. వీరిద్దరూ మామ అల్లుళ్ళు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత తమ్మినేని వైసీపీలో చేరిపోయారు. కూన రవికుమార్ మాత్రం తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు మామ అల్లుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిపారనే చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ని చూపించాలని భావిస్తున్నారు. బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయన జిల్లాలో సామాజిక రాజకీయ సమీకరణాలను మార్చాలని చూస్తున్నారు. ఓవైపు ధర్మన బ్రదర్స్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కళింగులకు తీరని అన్యాయం జరుగుతుంది అని బలంగా వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యే పనిలో బిజీ అయ్యారు. తాజాగా కళింగ సామాజిక వర్గం నేతలతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కళింగ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు అంతా హాజరు కావడం విశేషం. రాజకీయాలకు సంబంధం లేకుండా అంతా ఒక్క చోట చేరడంతో పొలిటికల్ గా ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కళింగ సామాజిక వర్గం నేతలు నిర్వహించిన సమావేశంపైనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కళింగ నేతల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు టీడీపీ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ నిలిచారు. ఈ ఇద్దరు పక్కపక్కన నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఓ దశాబ్దన్నర కాలంగా మామ అల్లుడి మధ్య భీకరమైన రాజకీయ పోరాటం కొనసాగుతుంది. గత 3 సార్లు ఒకరి మీద ఒకరు ముఖాముఖి ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఇద్దరిలో మేనల్లుడు 2 సార్లు గెలిస్తే మామ ఒకసారి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తీసుకురావాలని తమ్మినేని చూస్తున్నారు. అయితే మేనల్లుడు రాజకీయంగా జోరు పెంచుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి సామాజిక వర్గ సమ్మేళనం కోసం ఇద్దరు చేతులు కలపడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ తిరిగి యాక్టివ్ అయ్యే పనిలో ఉన్నారు. దివ్వెల మాధురి ఎపిసోడ్ తో వైసీపీకి దూరమైన దువ్వాడ జగన్ తిరిగి పిలిస్తే వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. కానీ దువ్వాడను వైసీపీలోకి రాకుండా ధర్మాన బ్రదర్స్ అడ్డుకుంటున్నారనే టాక్ ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మన కృష్ణదాస్ తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కళింగ సామాజిక వర్గం నేతలందర్నీ ఒక్కటి చేయడం, వెలమ సామాజిక వర్గానికి తమ సత్తా చూపేందుకు ఆయన రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. అయితే ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న తమ్మినేని, కూన రవికుమార్ ఒకే వేదిక పంచుకోవడంతో మామ అల్లుళ్లను కలిపిన ఘనత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్దే అని అంటున్నారు. ఒకవేళ ఇద్దరూ కలిస్తే మాత్రం సిక్కోలు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఖాయమని జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు. మొత్తం మీద సిక్కోలు జిల్లాలో కళింగ సామాజిక వర్గం నేతలు రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. జిల్లాలో రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నారు.
కానీ వీరికి రాజకీయంగా పెద్ద పెద్ద పదవులు దక్కడం లేదు. అటు కూటమి సర్కార్లోనూ వెలమ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్ కు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. కూనకు మంత్రి పదవి రాకుండా మంత్రి అచ్చెన్న అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కళింగ నేతల సత్తాను చూపేందుకు వీరంతా ఏకమయ్యారని తెలుస్తుంది.